జిల్లాలలో హాస్టల్ పెట్టినా హాస్టల్ కు 2 లక్షలు, ఒక జిల్లా ఖర్చు అయిన 60 లక్షలు హాస్టల్లకు పోతే ఇంకా 70-80 లక్షలు కుల సంఘాలు మిగులుతాయి. ఇవాళ ప్రతి జిల్లాలో ఉన్న గరీబ్ పిల్లలు చదువుకోవడానికి అది ఉపయోగపడుతుందనే సంకల్పంతో చేయడం జరిగింది. ఇప్పటిదాకా చెప్పాడు నరసింహ మాట్లాడుతూ బంగారం ఉంటే బంగారాన్ని తినము, బంగారాన్ని అనుకొని బియ్యంలో కొట్టుకొని తినాల్సిందే అని భవనం మీదే పెట్టి ఇదే పెట్టుకొని కొట్లాట పెట్టుకుంటుంటే కాదు, దీన్ని సంపదను పెంచాలి, కులానికి వంచినాడే అది కరెక్ట్ జరుగుతుంది. ఇది ఎవరో ఖర్చు పెడతానో ఎవరికో ఇస్తానో బ్రహ్మ రుద్రుల వల్ల కూడా కాదు, ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి ట్రస్ట్కే ఉంటది, కుర్మ ట్రస్ట్కే ఉంటది. అవసరం అనుకుంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికే ఉంటది. కానీ ఎవడో కబ్జా పెడితే ఇవాళ లెక్కనో తక్కువ గాని 7 లక్షల మంది సొత్తిది ఎవడైనా కబ్జా పెట్టే దమ్మె వెనకాల ఉంటుందా అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ అవగాహన లేకుండా నెట్టిపోగలిగిన సోదరులారా, నీ ఇల్లును నువ్వు సక్రమంగా చూసుకోలేని స్థితిలో చాలా మంది ఉంటాం. నువ్వు 7 లక్షల మంది హక్కు నీకు ఎవడిచ్చిండే ఒక 5-6 బుడద జల్లి మీద వేయడానికి. ఒక్కందే కాదు, నీ ఒక్కందే నువ్వు అనంగానే నీ ఇద్దరిదే కాదు, నీకు పరిజ్ఞానం ఉంటే, నీకు తెలివి ఉంటే సమాజంలోకి వచ్చి సంఘంలోకి వచ్చి సలహా సూచనలు చెప్పు. ఇవాళ ఇంకోటి చెప్తా ఉన్నా, ఏడిపోయినా కులగణన జరిగితే కుర్మలు కుర్మ అని చెప్పుకునేటువంటి అవగాహన లేకుండా కూడా కొద్దిగా కులగణనల కుల సంఖ్యను తక్కువ చేసి చెప్పారు. నేను ఒక సంకల్పం ఉండే నేను చెప్పిన మేధావులతో నాదానికి వచ్చినాడు కూడా. ఇప్పుడు పెట్టే మేధావులలో ఒక మేధావి రాలే, అందరు వచ్చారు. నన్ను మల్లేశన్న ప్రెసిడెంట్ గా క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినాక చెప్పినా మీకు అందరికీ పని ఉంటుంది తమ్మి, మనం ఒక 10 రూపాయల మెంబర్షిప్ పెడితే మన జాతిలో 10 రూపాయలు కట్టనోడు ఎవరు ఉన్నాడు. ఆ 10 రూపాయలు తీసుకొని ఒక ఎన్యూమరేటర్ ను పెట్టి రాష్ట్ర వ్యాప్త కులగణన మనం చేపిస్తాము, మన జాతి ఎంత ఉందో ఒకసారి అప్డేట్ వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పిన. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీరు విద్యావంతులుగా మీరు అందరూ ముంగటికి రండి, మంచి సలహా సూచనలు ఇవ్వండి. దయచేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ కుర్మల ఆస్తి ఎవరో చేస్తేనే కాదు, రాష్ట్రంలో అందరు ప్రజలు ఉంటారు. అందరు పాలకులు గారు రేవంత్ రెడ్డి పాలకుడు అయ్యాడు. ఈ రాష్ట్ర కుర్మ సంఘానికి ఒక అధ్యక్షుడు ఉండు, ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉండు, ఒక ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉండు, వాళ్ళే చూస్తారు. కానీ ప్రతి ఒక్కరు పోయి సలహా సూచన ఇవ్వండి, కానీ కట్టబెట్టే పని చేయకూడదు. మీరు ఏదన్నా మంచి సూచన చేయండి. ఇవాళ అందులో పెట్టిన కూడా ఇంట్లో ఏమన్నామంటే 10% పిల్లలకు, కుర్మ పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పినాం. ఇవాళ ఈ కార్పొరేట్ స్కూల్లో సంవత్సరానికి 10 లక్షల రూపాయల ఫీజు నిర్ణయిస్తారు. ఆ స్థాయిలో కట్టిన దానికి ఇవాళ ఆ 10 లక్షల రూపాయల ఫ్రీగా 2000 మంది స్కూల్లో నింటే 200 మంది కుర్మ పిల్లలకి, అంటే ఉత్తగా ఆల్రానాన్ని కూడా చేయమంటే చేయరు. వాళ్ళ స్థాయిలో ఇంటర్వ్యూ పెడతారు, వాళ్ళ స్థాయిలో రిటర్న్ టెస్ట్ పెట్టి పాస్ అయిన వసతి లేని కుర్మలకు ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు కూడా ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవి అన్ని మంచి జరుగుతున్నాయి కాబట్టి నేను కానీ ఐలన్న కానీ పెద్దలు కానీ అందరు కానీ ఇస్తే బాగానే ఉంటది అని చెప్పినాం. సోదరులారా, మీరు చెప్పండి, ఈ కోకాపేటలో ఈ హాస్టలే ఉంచితే మంచిదా, ఇదే హాస్టల్ చేస్తే మంచిదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో హాస్టల్ కట్టి అక్కడి కుర్మ పిల్లలు కూడా చదువుకోవడానికి చేస్తే మంచిదా? మీరు ఇప్పుడు చెప్పండి. ఇవాళ కుర్మలకు హైదరాబాద్ లేరు కదా, అన్ని జిల్లాలలో ఇంకా అక్కడ ఉన్న కుర్మల స్థితిగతులు ఇంకా అనాగరికంగా ఉన్నాయి. కాబట్టి మన జాతిలో సోమరిపోతులు ఉండరు, ఎవరన్నా సాహుకారి అప్పిస్తే కడతారు అనే నియతి గల మనసులు అనేది ఉంది. కానీ కొద్దిగా ఈ మంకు పట్టును నేననకపోతే ఎట్లా అనే ఆలోచనను విడనాడండి.
ఇంకా పెద్దలూరు మేధావులూరు సలహా సూచనలు చెప్పండి, కానీ దయచేసి ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దు. ఇవాళ ఓ బీర్లయ్య గారి పేరు పెడతారు, ఎవరే ఒక ఎమ్మెల్యే ఉండు, రాజకీయాలు వేరు. ఇవాళ కుర్మలం కాబట్టి మన జాతి సమస్య కాబట్టి విప్పున్న ఎవరైనా కుర్మలు వాంగన డైనింగ్ టేబుల్ దాకా దొరికిపోతారు. వేరే మెంబర్ రోబోట్ రూమ్ దాటి బయటికి రాని ఇంకా రెండో గడప దాడనిస్తారే అని అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడు. అయినా ఆ డైనింగ్ టేబుల్ దాకా రానిస్తే కొంతమంది నేను వస్తే మా ఇంటికాడ ఆఫీసులో కూర్చుండ పెడతా, గాడ కూర్చుండ పెడతావు అంటారు. అటానికి సిగ్గాన్ని ఉండాలి మాట్లాడితే బెడ్రూమ్ చూడకపోతారు. ఇటువంటి మూర్ఖులను పట్టుకొని దయచేసి అలాంటి వాళ్ళు మన సోదరుడు ఏ పార్టీ ఉన్నా, ఏ కులం, ఏ ఇది ఉండ ఆ గౌరవం ఉంటుంది. మనోళ్ళు మనం ఒక దావత్ అయితే మన ఇంటికి వస్తారు, వేరే వాళ్ళు నిన్ను లెక్క కూడా పెట్టారు, నీ అవసరానికి వాడుకుంటారు. కాబట్టి అట్లా ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా అప్రతిష్ట పాలు చేయొద్దు. ఏమన్నా ఉంటే తనకు సలహా సూచనలు చెప్పండి, నాతో అనండి. జర ఎమ్మెల్యేషన్ కష్టం అంటుండొచ్చు, నేనైతే ఎవరితో అయినా కింద కూర్చొని గంట సేపు మాట్లాడతా. ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు, ఎమ్మెల్యే అయితే బిజీ కావచ్చు. కాబట్టి అట్లా మాట్లాడొద్దు. ఇవాళ 30 ఏళ్ల సంది తిప్పల పడుతున్నారు ఆ పెద్ద మనుషులు, వయసు మీరింది. ఆనాడు వాళ్ళు చేసిన పని ఆ దినంలో అదే గొప్పది. ఇవాళ వాళ్ళు ముసలిగా కావచ్చు, ఏమన్నా చేయొచ్చు. వాళ్ళు ఆ తీరుగానే ఉంటారు, కానీ వీళ్ళని పెడితే కిటికీల కార్యక్రమాలు కూడా ఉంటున్న పరిస్థితి ఏర్పడతారు. దయచేసి చెప్తున్నా, ఎవరున్నా ఏ తప్పున్నా గట్టిగా నిలదీయండి. మీకు అడిగే రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను మల్లేష్ అన్నతో కూడా చెప్తా, సంఘం అనగానే మనం ఒక్కటే కాదు, అందరు రైట్ ఎవరికున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కుల సోదరులది. కాబట్టి ఎవడెవడు ఛానల్ ఛానల్ 2 కాదు 10 ఛానళ్ళు పోటీ చేయొచ్చు, పోటీ చేసి గెలవండి. ఎవడొద్దన్నాడు? ఇదేమి బాధ్యత, ఇదేం పదవి కాదు. కుర్మ సంఘం అనేది ఒక సేవ. ఆడాదిన్నాడు ఏదో తల్లిదండ్రికి కంటిపోయినోడు పిన్నమ్మ బంగారు గాజులు అన్నట్టు. ఏ కుర్మ సోదరుని కన్నా ఒక్క అవసరం పడితే ఒక పోయి పరామర్శించిన దాఖలా ఉండదు. ఇవాళ సోదరులారా నేను చెప్తా ఉన్నా, నా దృష్టికి ఎవరు వచ్చినా ఎంబీబీఎస్ ఏదో చదివితే 25,000 పిలిచి మన కుర్మలకే కాదు, గవర్నమెంట్ కాలేజీలో సీట్ కొట్టుకొస్తే 7 ఆపద వచ్చిన 5ో 10ో సాయం చేస్తూనే ఉంటాం. సచ్చినోనికో బతికినోనికో చేతి చెప్పుకోవడం కాదు. నువ్వు జనగామలో చెప్పినా పోతా, నేను ఇంకోతానే చెప్పినా పోతా, 400 కిలోమీటర్లు అయినది తిరగడానికి పోతా. ఎవరన్నా ఫోన్ చేస్తే నా దాంట్లో రెడ్ మిస్ కాల్ పడితే నేను కాల్ బ్యాక్ చేస్తా, కాదా నీడు కూర్చుండాలని ఎవరినో అన్నా అని అడిగి ఆగానే తెల్లారి నేను మరి ఈ కుర్మ జాతికి నేనే ఉద్ధరించినట్టుగా మాట్లాడితే తప్పు. ఎవరి స్థాయి మీద వాళ్ళు ఉండాలి, కానీ ఎవరిని తప్పు చేసినా నిలదీసే రైట్ మీకుంది. కాబట్టి సోదరులారా, మనం అందరం కూడా చేసే పని ఈ జాతి ఉన్నతి కోసం, ఈ జాతి అభివృద్ధి కోసం. మీరందరూ కూడా కంకణబద్దులై ఉన్ననాడే మనం ఇదైతాం. మడమ బంగారం కన్నా మాసం యొక్క అధికారం గొప్పది. ఇవాళ ఏముందే సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అవుతున్నాం, కానీ ఎమ్మెల్యే స్థాయికి వచ్చే వరకల్లా మన జాతి వెనక పోతా ఉంది. ఎప్పుడు కూడా ఒక్క కులం వేస్తేనే ఎమ్మెల్యేలు గారు అందరు ఇవ్వాల్సిందే. ఒకరు ఆ కులాన్ని దూషించుడు, ఈ కులాన్ని అసంటి కూడా చెయ్యొద్దు. మనం అందరం కలిసి ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో మన కుర్మ సంఘం అంతా దూసుకపోయే సంఘం ఏది లేదు. ఇవాళ ఈ భవనము, ఈ ప్లేస్ విలువ ఇంచుమించుకు ఒక 10-1200 కోట్ల రూపాయల విలువ ఇవాళ మన జాతికి దక్కింది. మన ఆస్తులు మన్సూరాబాద్ కానీ, ముస్లిం జంగ్ బ్రిడ్జ్ కానీ, డోనర్ల ద్వారా చేసిన కొమ్రేలి కానీ, యాదగిరిగుట్ట కానీ ఏదున్నా ఇంచుమించు 2-2.5 వేల కోట్ల ఆస్తులు కుర్మ సంఘానికి జమగూడినాయంటే ఊరికే గాలికి జమగూడదు. అలా శ్రమ ఉంది, అలా కష్టం ఉంది. ఇవాళ ఈ చేవెళ్ళకు సంబంధించిన ఒక సదానందం అనే అడ్వకేట్ ఉంటాడు. 1994లో గొల్రా సొసైటీలు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా చేస్తే జిల్లా మొత్తం తిరిగి చేశారు. 1994లో విజయభాస్కర్ రెడ్డి గారిని, రాజేష్ పైలట్ గారిని పిలిచి కుర్మ యాదవ్ 2 కలిసి పెట్టారు. యజ్ఞ మల్లేష్ అన్న లేడప్పుడు, ఎర్ర వీరప్ప అన్న, చిట్టపోయిన వీరప్ప అన్న ఉంటే
ఆయన నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండి 70 లారీల మందిని తీసుకొని వచ్చిన గవర్నమెంట్ డీజిల్ కొట్టించుకొని వచ్చి ఆయన సంఘానికి సేవ చేసిన మేము సంఘంలో దీనంత దరిద్రుడు ఎవడు ఉంటాడు. ఎగ్గమల్లేసన్న నేను చెప్తా ఉన్నా కదా, ఎసంటోడు అంటే ఆ పైసలకి ఏడో చేయి పెట్టినా కానీ బిడ్డ చేయి పెట్టవద్దు అన్నట్టు కొడుకుని కాదు. మన ఒక ఆయన గీడొక ఆయన అన్నాడు ఇది ఓపెనింగ్ అప్పుడు అల్ల మేలుగాడు ఎప్పుడు ఆయన తెస్తాడంటే ఎవరికి నమ్మితే ఏం తింటాడు అని ఆయన తెస్తాడు, లేకపోతే ఎందుకు తెస్తాడు. కాబట్టి అట్లా అనవద్దు, తప్పు. ఆయన ఆతీర్ఘనన్నా చేసిండు కానీ ఈ అనటోళ్ళకి చేస్తే గింజలు గిలాసాలు కూడా ఉంటారు అటువంటి సోదరులు. కాబట్టి మేము ఎవరికి ఏం లాలోజీ కాదు. నేను కూడా మల్లేశాలతో వ్యతిరేకించిన, ఇద్దరం ప్రెసిడెంట్ కూడా కొట్లాడినా. ఇదే నేను వ్యతిరేకంగా ఉంటే నగేశాన ఇక్కడ చేవెళ్ళి సంపత్ ఇంకో తూముకుంటారు మన యువత అధ్యక్షుడు ఇంటికి వచ్చి నన్ను ఇట్లా కాదన్నా కలిసి ఉండాలి అది ఇది అని నేను ఐలన్నా కూడా మల్లేశాలతో సఖ్యత ఉండకపోయేది, కానీ మంచి అన్నారు. కాబట్టి సోదరులారా, మన సంఘ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరింపజేయాలి. హాస్టల్ భవనాలు కట్టాలి. చదువున్న నాడే పదవులు వస్తాయి, అన్ని వస్తాయి. కానీ ఈడ మన కుర్మాల మీద కూర్చొని ఎమ్మెల్యేలు ఎంతమంది అవుతారంటే 100 మంది లేపుతారు. మరి అయ్యేటోడు ఒక్కడు కూడా ఉన్నాడు. మేము ఒకసారి జనగామ నియోజకవర్గానికి మీటింగ్ పెట్టింది, కమలాకర్ పోయినాం. ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే నువ్వు వస్తే మా ఐలాన్ కూడా వచ్చి నేనే 20 మంది అయ్యారు. బస్సులు ఎక్కేటోడు కూడా ఎమ్మెల్యే. నేను బస్సులు ఎక్కేటోడు కావద్దని లేదు. నేను ఆ మీటింగ్ లో అన్నా నా నోరు ఊరుకోదు. అరే మిమ్మల్ని అందరిని ఒక తగ్గట్లేదు, ముద్రేడి యాదగిరిని నొక్కని చేసినా మీరే మీది పోతారు, ఆయన కిందికి అవుతాడు. ఆశకు కూడా అంత ఉండాలి. ఏదున్నా అంటున్నారు. తప్పు చేస్తే యజ్ఞ మల్లేశన్ అయినా, క్యామ మల్లేశన్ అయినా, బీర్లైలైనా, ఇంకెవరినైనా నిలదీసే రైట్ ప్రతి ఒక్క కుల బాంధవునికి ఉంటుంది అనే విషయాన్ని మనవి చేస్తూ మంచి పనికి సహకరించండి. మీరు అన్యదాప తెలుసో తెలియకనో అన్నా మాకేం బాధ లేదు. ఎవరు మేమే తెచ్చుకోనో సంఘాలు నడుపుకొచ్చుకొని తినాలి.